హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. చికెన్ పికిల్ నేను ఒక పెద్ద ఫ్యాన్ ని. జస్ట్ చికెన్ ని తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని లైట్ గా వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. నాన్ వెజ్ పికిల్స్ లో నార్మల్ గా ఆవు పిండి మెంతిపిండి వేస్తారని చేదు వస్తుంది కాబట్టి వేయకుండా ఈ విధంగా చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా చికెన్ వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది పికిల్ కి. ఈ విధంగా ఎర్రగా వేపుకున్న తర్వాత చికెన్ ని బోన్లెస్ చికెన్ ఈ విధంగా వేసుకోవాలండి. అదే కడాయిలో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇందులోకి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని బాగా వేగిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎలక బుడ్డలు, దాల్చిన చెక్క, లవంగాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 5 years నుంచి నేను చికెన్ పికిల్ ఎంతో టేస్టీగా చేస్తున్నాను. ఏ మాత్రం తేడా రాదు. గుంటూరు కారం, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. ఆల్మోస్ట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 hour ఈ విధంగా చల్లార పెట్టుకున్నాక నిమ్మరసం వేసుకుంటే ఈ మంత్స్ చికెన్ పికిల్ అనేది నిలువ ఉంటుంది.